వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి నేతల దాడులు ఆగడం లేదు. తాజాగా ఏలూరు జిల్లా శోభనాపురంలో వైఎస్ఆర్సీపీ నేత సాంబశివరావుపై దాడి జరిగింది. కొద్ది రోజుల క్రితం ఆగిరిపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు కొండలను తవ్వేస్తున్నానంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులను సాంబశివరావు షేర్ చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీకి చెందిన దొండపాటి నరేంద్ర ఈ దాడికి పాల్పడ్డాడు అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సాంబశివరావుపై దాడిని మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఖండించారు. నూజివీడు ప్రాంతంలో ఇలాంటి కక్ష సాధింపు ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదు అన్నారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాంబశివరావును పరామర్శించిన మేకా ప్రతాప్ అప్పారావు ఆయనకు ధైర్యం చెప్పారు. ఏంటో నువ్వు రోజు లేచిన కాడ నుంచి నీకు ఇదే పని, ఇంకా ఏ బట్టి పోస్టులు పెడుతున్నావు, నా కొడక నీకు రేణుగాడి మీద పోస్టులు పెడుతుంది తప్పితే రెండో పని లేదా, నా కొడక ఎట్ట పెడతావు, పెట్టి రేపు నుంచి చంపుతాను నా కొడకని వాదన జరుగుతుండగా మా అమ్మాయి బండి మీద నుంచి దిగి అంకులు మా డాడీ పెట్టండి అంకులు అంటే నువ్వు నోర్మి అని మా అమ్మాయిని గట్టిగా పక్కకు పడదోసి చేతిలో ఉన్న బడితి పెట్టి ఈ తిన్నంగా పెట్టి కొట్టాడండి. కొట్టడంతోనే నేను నడి రోడ్డు మీద బొక్కబారులో పడిపోతే ఆ బాతుతోనే అడ్డగోలుగా బాధాడండి. 7 దెబ్బలు కొట్టాడు. బ్లడ్ ఒకసారి చిన్నలకే మా అమ్మాయి ఒకసారి అమ్మో మా నాన్న చచ్చిపోయాడని పెద్దంగా అరవగానే చచ్చిపోయాడు నా కొడుకు అనుకుని బడితి పెట్టి ఆడేసి పెట్టి నా కొడుకు రేపు నుంచి అట్ట పెడతావు పోస్ట్ అని చెప్పి అని బడితో ఆడబడేసి వెళ్ళండి. మా ఊరు వేణుకి నాకు కొద్దిగా రాజకీయంగా వాదనలు నేను మా ఊరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అండి. అతను కూడా అతని మీద అతను కేసులు పెట్టుకున్నాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉంది ఎఫ్ఐఆర్ కాపీ చేసి. ఈ పోస్టులు అనకుండా అని నేను ఏదో పోస్ట్ షేర్ చేశానని చెప్పేసి అతనే నా మీద ఇది దాడి చేయించాడండి. నాకు అతని వల్ల రేపు రాబోయే రోజులైనా ప్రమాదం ఉందండి. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను మన ద్వారా నేను కోరుకుంటున్నాను. వాళ్ళే వచ్చి మా పార్టీ ప్రెసిడెంట్ని కొడతాం అనేది, ఇతనేమో బీసీ యాదవ్ కమ్యూనిటీకి చెందిన కుర్రోడు. ఇతను ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా మా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన ఏంటంటే ఆయన్ని మొన్న మధ్య రీసెంట్గా పార్టీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది సోమనాపురం. ఇటువంటి వ్యక్తిని, ఓ మంచి వ్యక్తిని ఎవరి మీదకి వెళ్ళేవాడు కాదు. అతను పనులు అతను చూసుకుంటాం ఉంటామే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మీదకి వెళ్ళి ఇంతవరకు అతను కొట్టలేదు, అటాక్ చేయలేదు. అటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని ఇవాళ ఏంటంటే నక్కిన పోయిన వేణుగారు కొట్టమన్నారని చెప్పేసి ఒక అతను వచ్చి కొడతాం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఏంటంటే మేము ఖండిస్తున్నాం.